సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ఇచ్చింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. 16 లక్షల నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20% పన్ను, 20 లక్షల నుంచి 24 లక్షల లోపు ఆదాయంపై 25% పన్ను, 24 లక్షల పైన ఆదాయంపై 30% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదాయపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగించే ట్యాక్స్ విధానమనే చెప్పాలి. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. స్టార్టప్ల కోసం 20 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు రాబోయే 5 ఏళ్లలో 1,05,00,000 రుణాలు ఇస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో వేల మంది గిగ్ వర్కర్లు పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు. వారి కోసం ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడి కార్డులు జారీ చేస్తూ వారికి పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకి మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపిస్తున్నారు.